మొన్న లగచర్లలో ఫార్మా క్లస్టర్ విషయంలో బ్యాక్ స్టెప్, నిన్న దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో యూటర్న్, గచ్చిబౌలి భూముల విషయంలో వెనకడుగు, ఇప్పుడు కోకాపేట శారదాపీఠం భూముల విషయంలో సేమ్ సీన్ రిపీట్. ప్రాజెక్టుల భూసేకరణలో వరుస వైఫల్యాలు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయా, లేదంటే వాస్తవాలను సరైన సమయంలో చెప్పటంలో సర్కార్ ఫెయిల్ అవుతోందా? అసలు ప్రభుత్వం వెనకడుగు వేయటానికి రీజన్ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయా? ప్రాజెక్టుల కోసం భూసేకరణలో వరుస వైఫల్యాలతో ఇబ్బందులు పడుతోందా? లగచర్ల, దిలావర్పూర్, కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు కోకాపేట భూముల విషయంలో విమర్శలు చూస్తుంటే ఆ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపించక తప్పదు. వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేపట్టిన రేవంత్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రైతులు జిల్లా కలెక్టర్పై తిరగబడడం సంచలనం రేపింది. రైతులు, స్థానికులతో పాటు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సొచ్చింది. లగచర్లలో సేకరించిన భూముల్లో మొత్తం ఫార్మాసిటీతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని కాంగ్రెస్ సర్కార్ ముందు చెప్పలేదు. రైతులకు ముందే విడమర్చి చెప్పి ఉంటే వ్యతిరేకత వచ్చేది కాదనేది వాస్తవం. దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళన ఆర్డీఓ మీద దాడి చేసే వరకు వెళ్లింది. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు కూడా రోడ్డెక్కారు. అసలు ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులిచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని ఎప్పుడో క్లారిటీ ఇవ్వాల్సింది. దిలావర్పూర్ వ్యవహారంలో మంత్రి సీతక్క రంగంలోకి దిగాక గాని అసలు విషయం బయటకు రాలేదు. దిలావర్పూర్ రా, అక్కడే చర్చ చేద్దామని మంత్రి సీతక్క కేటీఆర్ కు సవాల్ విసిరాక బీఆర్ఎస్ నేతలు డైలమాలో పడ్డారు. అయితే ప్రభుత్వ పెద్దలు ఈ పనేదో ముందే చేసి ఉంటే రైతుల్లో ఈ స్థాయి వ్యతిరేకత వచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆ తరువాత కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఈ పొరపాటే రిపీట్ అయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న 400 ఎకరాల భూములకు వేలం వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఆ భూమి హెచ్సియుదే అనే పాయింట్ నుంచి మొదలు అక్కడ అడవి ఉందని, జంతువులు, పక్షులు, చెరువులు ఉన్నాయనే వాదన తెరపైకొచ్చింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. అయితే విద్యార్థుల నుంచి వ్యతిరేకత రాగానే వారితో చర్చలు జరిపి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఇప్పుడు కోకాపేట, విశాఖ శారదాపీఠం భూముల విషయంలోనూ సమన్వయం లోపం రేవంత్ సర్కార్కు ఇబ్బందికరంగా మారింది. 2019లో కోకాపేట నియోపోలిస్లో విశాఖ శారదాపీఠానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఎకరాల భూములను కేటాయించింది. విలువైన భూముల్ని ఎకరాకు ₹1 చొప్పున అప్పగించడంతో అప్పట్లో దుమారం చెలరేగింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ భూములను జలమండలికి కేటాయించడంతో వివాదం మొదలైంది. ఈ భూములను ప్రస్తుత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమవుతోందని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. అక్కడ ఆలయ నిర్మాణాలు జరగడంతో ఈ అంశంపై సీఎం సమీక్షించారు. శారదాపీఠం భూముల విషయంలో సరైన సమాచారం ఎందుకివ్వలేదని అధికారులను నిలదీశారు. మంత్రి శ్రీధర్ బాబు శారదాపీఠాన్ని సందర్శించి సమాచార లోపం వల్లే గందరగోళం తలెత్తిందని, ఆ భూములు పీఠానికే చెందుతాయని స్పష్టం చేశారు. ఇలా 4 అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమయంలో స్పందించలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. అనుభవజ్ఞులైన మంత్రులు, అధికారులు ఉన్నప్పటికీ విమర్శల వేళ మౌనంగా ఉంటున్నారని బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది. ప్రభుత్వ నిర్ణయాలపై వ్యతిరేకత వస్తే ప్రాథమిక దశలోనే సరిచేసే అవకాశమున్నా ఆ లెక్కల జోలికి వెళ్లడం లేదట. ఒక విషయాన్ని తెగేదాకా లాగి సీరియస్ చేసుకుంటుందనే టాక్ పొలిటికల్ సర్కిళ్లలో రీసౌండ్ చేస్తోంది.